వెల్కమ్ టు మై ఛానల్. మేము డీమార్ట్కి అయితే వచ్చినాము. అక్కడ సామాన్లు కొనేటప్పుడు అయితే మా రిలేటివ్స్ అయితే కాల్ చేశారు. కాల్ చేసి బయటకు వెళ్దామని అన్నారు. అంటే మేము డీమార్ట్లో ఉన్నాము, ఇప్పుడే వచ్చామని అన్నాము. అయితే మేమే అక్కడికి వస్తాము, మీకు కొనడం అయిపోయినాక కాల్ చేయండి, అటు నుండి అటే బయటకు వెళ్దామన్నారు. మీరు ఇటు వస్తే టైం వేస్ట్ అవుతుంది కదా, అందుకే మనము అటు నుండి అటే వెళ్దామన్నారు. వెళ్దామని అయిపోయాక కాల్ చేయమన్నారు. సరే అని మేము అన్నాము. అన్నాక మా కొనడం అయిపోయిన తర్వాత అయితే మేము కాల్ చేసాము. కాల్ చేశాక వాళ్ళు బయలుదేరి వచ్చారు. వచ్చిన తర్వాత అయితే లూలు మాల్కి అయితే వెళ్దామన్నారు. లూలు మాల్కి ఎందుకు వెళ్ళాం ఏంటి అనేది అయితే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమవుతుంది. మేమైతే లూలు మాల్కి అయితే వచ్చేసినాం. వచ్చాక అక్కడ థర్డ్ ఫ్లోర్లోకి అయితే వెళ్ళాము. థర్డ్ ఫ్లోర్లో అయితే ఫుడ్కి సంబంధించినవి అయితే ఉంటాయి. అక్కడ ఏం కావాలంటే అవి దొరుకుతాయి. మేమైతే 5 స్టోన్లోకి వెళ్ళాము. ఈ 5 స్టోన్లో అన్లిమిటెడ్ ఫుడ్ ఉంటుంది. ఎవరైనా ఎంతైనా తినేచ్చు. తినే వాళ్ళకు తినే అంత ఫుడ్ ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేద్దామని అయితే వెళ్ళాము. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా చాలా ఉంటాయి. స్వీట్స్, కేక్స్, ఇంకా ఐస్ క్రీమ్స్, సలాడ్స్, పానీపూరి, స్నాక్స్, స్టార్టర్స్ అయితే చాలా ఉన్నాయి. ఫస్ట్ వెళ్ళగానే వెల్కమ్ డ్రింక్ అయితే ఇచ్చారు. మేమైతే స్టార్టర్స్ తో స్టార్ట్ చేసినాము. నేనైతే నాన్ వెజ్ ఎక్కువ తినను అంటే ఇష్టం ఉండదు. నాన్ వెజ్ లో జస్ట్ చికెన్ తింటాను, అది కూడా కొంచెమే తింటాను. వెజ్ అయితే అన్ని తింటాను. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకైతే పండగే. ఫుడ్ లవర్స్ ఉంటారు కదా, వాళ్ళకైతే బెటర్ అని చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో బెనిఫిట్ ఉందండి, పిల్లలకైతే 11 సంవత్సరాల వరకు అయితే ఫ్రీ ఉంటది. పిల్లలు తినే వాళ్ళైతే పండగే, తినని వాళ్ళకైతే దండగే. మా బాబు అయితే పానీపూరి, ఫ్రెంచ్ ఫ్రైస్, స్వీట్స్ తిన్నాడు. మా బాబు నాన్ వెజ్ తింటే బాగుండు అనిపించింది ఈ ఐటమ్స్ చూసాక. మా పాపకైతే ఇక్కడ ఒక ఆడుకోవడానికి ఒక ఫ్రెండ్ అయితే దొరికింది. ఇద్దరు చాలా క్లోజ్ అయ్యారు. మా పాప, బాబు, ప్రజ్ఞ, అక్కడ కలిసిన పాప, ఈ నలుగురు కలిసి బాగా ఆడుకున్నారు. మా ప్రజ్ఞ అయితే లోహితో కలిసి బాగా ఆడుకుంటాడు. లోహి ఎలా చేస్తే వీళ్ళందరూ కూడా అలానే చేస్తారు. అందరు కలిసి డాన్స్ చేశారు, హైడ్ అండ్ సీక్ ఆడుకున్నారు. అక్కడ వర్కర్స్ అయితే వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే చూస్తూ హ్యాపీగా ఫీల్ అయ్యి వీళ్ళందరినీ దగ్గరికి తీసుకుని ఆడిపించారు. వీళ్ళు ఆడుకుంటుంటే నేనైతే ఫుడ్ ఐటమ్స్ ట్రై చేద్దామని, ఒకసారి ఏమేమి ఉన్నాయో అని చూద్దామని వెళ్ళాను. అక్కడ చికెన్, మటన్, ఫిష్ ఉన్నాయి. చేపల పులుసు అయితే చాలా బాగుందని అన్నాడు మా అల్లుడు. మా ఆయన కూడా అన్నాడు. ఒకసారి మీరు ఎప్పుడైనా వెళ్తే ఒకసారి ట్రై చేయండి. నేనైతే వెజ్ ఐటమ్స్ ట్రై చేసా. అందులో సాంబార్ అయితే చాలా బాగుంది. పన్నీర్, కోఫ్తా, బెండకాయ ఫ్రై, ఆలు ఫ్రై, పప్పు, ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి. ఇంకా కర్డ్ రైస్, మసాలా కర్డ్ ఉన్నాయి. ఈ 5 స్టోన్లోకి వచ్చిన వాళ్ళందరిలో బర్త్డే జరుపుకునే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. బిఫర్ బోల్ట్, బిఫర్ బ్రేవ్, బిఫర్ బ్లాక్ రా, నువ్వు వైట్ అండ్ వైట్ దిల్లు ఉన్న సూపర్ మ్యాన్ రా. రంగు రకర 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 రంగు రకర రకర రకర. మేమైతే రెస్టారెంట్కి ఎందుకు వచ్చామంటే మా తమ్ముడు ఆస్ట్రేలియా వెళ్తున్నాడని మాకైతే పార్టీ ఇచ్చాడు. అదే రోజు తన బర్త్డే, అందుకని మేమందరం కూడా అక్కడే సెలబ్రేట్ చేసాము. అసలు వద్దంటే వద్దన్నాడు తను, కానీ మా అల్లుడైతే కేక్ కట్ చేయాల్సిందే అన్నాక వాళ్ళ బావ మాట కాదనలేక ఓకే. రోజు
జయ జయలో చిట్టి పాపాయి, నీకు ఏటేటా ఇలాగే పండగ జరగాలి. అంతే అండి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.